ప్రజాస్వరం నిజమే మా బలం న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్తమి ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నారాయణ విద్యా సంస్థలు సాగిస్తున్న అక్రమ దోపిడీ పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వ నిబంధనలు, విద్యాశాఖ ఆదేశాలను తుంగలో తొక్కి నోటీస్ బోర్డులో తరగతి వారీగా ఫీజుల వివరాలను బహిర్గతం చేయకుండా యాప్స్ మరియు అదనపు కార్యకలాపాల అదర్ యాక్టివిటీస్ ముసుగులో తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఈ కార్పొరేట్ పాఠశాలలు చెలరేగిపోతున్నాయి. దాదాపు 5 లక్షల రూపాయల నుండి 9 లక్షల రూపాయల వరకు అక్రమంగా దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నా అధికారులు పదే పదే హెచ్చరించినా నారాయణ యాజమాన్యం ఏమాత్రం లెక్క చేయకుండా తన అక్రమ దందాను కొనసాగిస్తోంది. కనీస పారదర్శకతను పాటించకుండా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ విద్యా వ్యవస్థను వ్యాపారమయం చేస్తున్న ఇటువంటి కార్పొరేట్ విద్యా మాఫియాపై పీడీఎస్ఓ విద్యార్థి సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గౌరవంగా మాట్లాడుతున్నాం మేడం. మేడం మేము అడుగుతున్నాం ఈరోజు కూడా గౌరవంగా మేడం ఫీజులు బట్టి నోటీసులు బోర్డులో వేయండి. ఎన్ని రోజులు మేడం? ఎన్ని రోజులు? ప్రతి ఒక్కసారి ఇదే మేడం, ప్రతి ఒక్కసారి ఇదే. 10 సార్లు చెప్పాం మేడం. మీకు ఆల్రెడీ మీ కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో లెటర్ పెట్టాం. గ్రీవెన్స్ లో కూడా మీరు సరైన ఆన్సర్ లేదని లెటర్ పెట్టాం. డిప్యూటీ అని చెప్పాం. ఎన్నిసార్లు సార్? ఇప్పుడు అదే మీడియాకి మీరు ఇచ్చే ఆన్సర్ చూపి పెట్టము. బ్యానర్ అవసరం లేదండి. కనీసము ఒక నోటీస్ బోర్డులో మార్కర్తో ఈ క్లాస్ కింద ఫీజు అని పెట్టండి. టైప్ చేసిన అవసరం లేదు సార్. ఒక టీచర్ 10 నిమిషాలు ఇస్తే రాస్తారు. 10th క్లాస్ కి ఫీజు ఉంది, 9th క్లాస్ కి ఫీజు ఉంది, టెక్నో కోర్స్ కింద ఫీజు ఉంది. మార్కర్ తర్వాత టైప్ చేయండి మీరు. సరే ఈ రోజు గుర్తొచ్చిందా సార్ మీకు? మీరు ఈ రోజు అడిగింది కదా సార్. సరే మేము అడగకపోతే మీకు విద్యార్థి చట్టం ప్రకారం విద్యార్థి నామం మీకు తెలియదా? అది ఎవరికి కనిపిస్తుంది మేడం? మేడం ప్రతి ఒక్క పేరెంట్ ఇట్లా వస్తారా మేడం? ఆయన అడిగింది విజువల్ గా పెద్ద కనిపించాలంటే ఇబ్బంది ఏం లేదు. నేను పెడతానని అంటున్నాను. ఇప్పటి వరకు అదే ఉంది. పేరెంట్స్ చూస్తున్నారు. పేరెంట్స్ తెలిసి ఎంత ఎంత ఆర్గ్యుమెంట్ పెట్టినా ఇప్పుడు మీ డిమాండ్ ఏం చెప్పారు? బాబు యాప్ వాడుతున్నాడా? వాడుతూ ఉన్నాం. దానివల్ల ఉపయోగం ఉంది మీ పిల్లలకి? అంత యూజ్ఫుల్ అయితే అనిపించలేదు, కానీ అది ఎందుకు ఇప్పుడు ఇంకోటి అదే కాకుండా ప్యానల్ బోర్డ్ అనేది ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక సంస్థని నడిపించేటప్పుడు మినిమంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోనే ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో ప్యానల్ బోర్డ్స్ కూడా స్టూడెంట్ పైనే కలెక్ట్ చేయడం అనేది మహా దారుణం. మరి చాలా ఘోరం. మినిమం కామన్ సెన్స్ అంటారు. ఏమని ఇప్పుడు ఏదైతే ఉందో మౌలిక వసతులు అంటే ఒక సంస్థని నడిపేటప్పుడు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాం. కానీ దాన్ని కూడా స్టూడెంట్స్ పైన రుద్దడం అనేది ఘోరం కాదు సార్. ఇప్పుడు నేను అడిగేదేమి, పైన యాప్ ఇన్స్టాల్ చేసి బలవంతంగా యాప్ చేస్తున్నారు, 15 లక్షలు వసూలు చేస్తున్నారు. మీరు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చినారా లేదా? పే చేసినాం. ఎంత చేసినా? మీ స్కూల్ ఫీజు కాదనుకుని మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేసినారా? ఎంత పే చేసినా? చేయాల్సిందే, అది కంపల్సరీ. ఎంత పే చేసినారు? 3,000 స్టూడెంట్. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకున్నారా? ప్యానల్ బోర్డు పెట్టేటప్పుడు తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టామని చెప్పారు. లేదు, అడిగారా? చెప్పలేదు. మరి మేడం గారు ఏమంటారంటే, ప్రిన్సిపల్ మేడము ఈ ప్యానల్ బోర్డు తల్లిదండ్రుల అనుమతితోనే తీసుకున్నాం తప్ప బలవంతం లేదు అని చెప్పారు. లేదు లాస్ట్లో ఫీజు ఎందుకు ఎక్కువ వచ్చింది అని అడిగితే ప్యానల్ బోర్డుకి యాన్యువల్ డేకి అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్లో అయితే చెప్పట్లేదు. ఇన్ఫర్మేషన్ స్కూల్ ఫీజు పర్టికులర్లో ఏమైనా బోర్డుకి ఏమైనా నోటీస్ బోర్డుకి ఏమైనా అతికించినారా ఇంత ఫీజు ఉంటుందని? నేనైతే పీడీఎస్ఓ రాష్ట్ర నాయకులను ఈ రోజు స్థానిక ఆదోని పట్టణంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో ఇవాళ ప్రత్యేకంగా ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇవాళ నారాయణ పాఠశాల అంటే ఇవాళ ఒక విద్య అంటే వ్యాపారంగా చూస్తున్న పరిస్థితి ఉన్నది. మేము విద్యార్థి సంఘాలు ఏమడుగుతున్నామంటే, ఇవాళ నారాయణ పాఠశాలలో ఇవాళ ఇంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థల్లో విద్యార్థులతో వేల రూపాయలు వసూలు చేస్తున్నా కూడా ఒక చిన్న నోటీస్ బోర్డు కూడా లేదు. ఎందుకు విద్యార్థులకి సంబంధించి ఫీజు ఎంత ఉందని కూడా తల్లిదండ్రులకు సమాచారం తెలిపేంత బాధ్యత కూడా ఈ యొక్క పాఠశాల యజమాని వారికి లేదు. కాబట్టి అలాగే
ఫీజులతో పాటు అక్రమంగా ప్యానల్ బోర్డు అనే పేరుతో అలాగే అదర్ యాక్టివిటీస్ అనే పేరుతో దాదాపుగా 5 లక్షల నుండి 9 లక్షల వరకు వసూలు చేసినారని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ అనేక రకాలు కూడా విద్యార్థులు చెప్తే కూడా వాళ్ళ నిమ్మకి నీరెత్తుకున్న పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా నారాయణ పాఠశాల అంటే విద్య వ్యాపారంగా చూస్తున్నారు. నారాయణ పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను దందాను అరికట్టాలని చెప్పేసి ఇవాళ పీడిఎస్ విద్యార్థంగా ఇవాళ వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నారాయణ పాఠశాలకి ఏజెన్సీగా మారి ఇవాళ ఈ యొక్క పాఠశాలని ఇవాళ అనేక రకాల కొమ్ము కాస్తూ ఇవాళ పాఠశాల సాగుతున్న పరిస్థితి ఉన్నది. మేమేం అడుగుతున్నామంటే విద్యాధికారుల సీట్ల పరిస్థితి ఇవాళ ఇక్కడ ఇంతమంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నా కూడా మీరు పట్టించకపోతే రానున్న రోజుల్లో విద్యా కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అవసరమైతే ఇక్కడ స్థానికంగా ఉన్న విద్యాధికారులు కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ తెలిసి కూడా చెవులో పూలు పెట్టుకున్న విధంగా మాకు ఏమి తెలియనట్టుగా ఇవాళ వివరిస్తున్న పరిస్థితి స్థానికంగా ఉన్న విద్యాధికారులది. మరి ఎందుకు ఇలా వివరిస్తున్నారో ఇవాళ కార్పొరేట్ ఏజెన్సీల ద్వారా వాళ్ళు కూడా తయారై ఇవాళ ఈ యొక్క నారాయణ పాఠశాల నుంచి వాళ్ళకి ఏం ఆదాయాలు వస్తున్నాయో మరి ఏం కుమ్మక్కారని చెప్పేసి ఇవాళ మేము అడుగుతున్నాం. వాళ్ళ ఇన్ని జరుగుతున్నా కూడా మీరు సీతకు పరిమితమై కాకుండా నారాయణ పాఠశాల దగ్గరికి వచ్చి ఒక్కరోజునే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకున్నారని వాళ్ళు అడుగుతున్నా. అలాగే స్థానికంగా పాఠశాలలో ఇవాళ వేల ఫీజులు నడుచుకున్న తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన టీచర్లు కూడా సరిగా లేరు. ఇవాళ సరైన విద్య కూడా లేదు. ఇవాళ చదువు అంటే ఒక బట్టి కొట్టేస్తూ వాళ్ళు చదువు చెప్తున్నారు. ఇవాళ ర్యాంక్ పేరులో వేల బ్యానర్లు వేసుకుంటున్నారు కానీ ఒక్క రోజు కూడా విద్యార్థులకి నాణ్యతమైన చదువును అందించడం లేదు. ఇవాళ నాణ్యతమైన విద్య కోసం సర్కారు బలాలు ఉన్నాయి. సర్కారు బలాలు అంచడానికి ఇవాళ ప్రభుత్వం వీటిని ఇవాళ పెట్టి పోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఫంక్షన్ల పేరుతో చైర్మన్ల పేరుతో డైరెక్టర్ల పేరుతో అనేక రకాల బ్యానర్లు ఇస్తున్నారు. ఇది ఒక ఫంక్షన్ హాలా లేకుండా ఇంకోటి ఇవాళ నారాయణ వ్యవస్థ నిలదీస్తున్నా. అధికారులు కూడా నిలదీస్తున్నా. ఇవాళ ఒక విశ్వవిద్యాలయాల్లో ఇవాళ ఒక పాఠశాలలో విద్యాలయం అంటే పాఠశాలలో వాళ్ళ బ్యానర్లు కట్టచ్చని వాళ్ళ వ్యతిరేకంగా ఇవాళ అధికారులను అడుగుతున్నా. ఇన్ని జరుగుతున్నా కూడా ఏ మాత్రం కూడా వినపడకుండా ఉండడం అనేది సరైనది కాదు. రానున్న రోజుల్లో రేపటి నుంచి విద్యాధికారులు దీనిపైన చర్యలు తీసుకపోతే రోడ్ల మీదకి వచ్చి అవసరమైతే మీ ఉద్యోగాలకు తీసేయాలని చెప్పేసి మీ విద్యాలయాలకు మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మేము ధర్నాలు చేసిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా స్పందించి వాళ్ళ వందలాది మంది విద్యార్థులతో ఏదైతే అడిషనల్ గా డబ్బులు వసూలు చేశారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి పీడిఎస్ ఇవాళ మేము ప్రశ్నిస్తూ మిమ్మల్ని అడుగుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ముక్కుసూటిగా ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు కూడా సమాధానం ఇవ్వాలి. 2-3 సార్లు ధర్నా చేస్తే కూడా సమాధానం ఇవ్వలేదు. ఇవాళ ఎందుకు ముచ్చిపెడుతున్నారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నా. మీ కార్పొరేట్ వ్యవస్థలు దందాలు చేస్తున్నా చూస్తూ మీ విద్యాధికారులు వచ్చు విద్యార్థి సంఘాలు ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మీ యొక్క ప్రిన్సిపల్ విద్యాధికారుల సమాధానం ఇవ్వకపోతే అవసరమైతే మీ యొక్క విద్యాధికారులు ముట్టడించి నారాయణ విద్యా సంస్థలను బంద్ చేయాలని చెప్పేసి అనేక రకాల పోస్టర్లతో ఉద్యమాలు నడుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సార్ ప్యానల్ బోర్డు అని చెప్పేసి 15,000 రూపాయలు ఒక విద్యార్థితో వసూలు చేసినారు సార్. మామూలుగా ఒక 600 మంది విద్యార్థులకు వేసుకున్నా కూడా 9 లక్షల రూపాయలు అవుతుంది. అదర్ యాక్టివిటీస్ అనే ఫంక్షన్లు అనే పేరుతో ఒక 1000 రూపాయలు వసూలు చేశారు సార్. అవి మామూలుగా 600 మంది విద్యార్థులకు వేసుకున్నా కూడా అవి ఒక 5 లక్షలు అవుతుంది. 6 లక్షలు అవుతుంది. మొత్తం కలిసి 15 లక్షల రూపాయలు ఇవాళ మనకు పైన కనిపిస్తున్నారు సార్. 2,500 రూపాయలు వసూలు చేశారు సార్. అలాగే సార్ ఈ యాక్టివిటీస్ సపరేట్గా అమౌంట్ వసూలు చేసిన నారాయణ పాఠశాల మాత్రమే. ఇవాళ ఫీజులు కార్పొరేట్ విద్యాశాఖ వ్యవస్థలలో చేస్తున్నాం. వాటిని కూడా మనం ఖండిస్తున్నాం. కానీ ఈ అడిషనల్ అమౌంట్ అనేది ఇవాళ నారాయణ పాఠశాల మాత్రమే బయటకు రావడం జరిగింది సార్. మనం దాన్ని ఖండిస్తున్నాం. ఇవాళ ఏ బ్రాంచ్లో లేకుండా ఇక్కడ వసూలు చేయడం ఏంటని అడుగుతున్నాం సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.